పెంచిన తండ్రే నా పాలిట రాక్షసుడయ్యాడు అని బాధపడుతోంది కూతురు వైష్ణవి. నన్ను మా అమ్మని గొడ్డును బాదినట్టుగా బాదుతాడు అని కన్నీరు పెడుతోంది. ఎలాగైనా సరే మాకు న్యాయం చెయ్యండి అని తల్లితో పాటు ఇది కథ కాదు జీవితం వేదికని ఆశ్రయించింది. అదే చూస్తే చిన్నపిల్లలా ఉన్నావు, ఇక్కడి వరకు వచ్చావు, ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? మా అమ్మని నాన్నని కలపాలి. మా నాన్నగారు ముందు బాగానే ఉండేవారు, బాగానే చూసుకునేవారు నన్ను. ఆ తర్వాత మారిపోయి కొట్టడం, టార్చర్ చూపించేవారు. ఒక్కోసారి బట్టలు లేకుండా కొట్టడం. బాది వర్షం పడుతున్నప్పుడు తాగేసి వచ్చి, ఇది నాకు పుట్టలేదు కాబట్టే కదా నువ్వు ఇలా చూస్తున్నావు, అది ఇదని ఎన్నెన్నో మాటలు అన్నారు. ఒక సర్వే గర్ల్గా వెళ్ళి చూశాను. గోడ మీద మా అమ్మ నాన్న ఫోటో చూశాను, పెళ్లి ఫోటో. అది చూసి ఇంకేడ్చుకుంటూ వచ్చి మా అమ్మతో చెప్పాను, అమ్మ నాన్న నిన్ను మర్చిపోలేక చాలా బాధపడుతున్నాడమ్మా, వెళ్ళిపోదామంటే నేను చేసిన తప్పుకి ఈ జన్మలో అతని ముఖం చూడలేనమ్మా, నేను రాలేనని చెప్పింది. ఎలా అయినా మీరే మా అమ్మ నాన్నని కలపాలి మేడం. మీ నాన్నతో మాట్లాడావమ్మా? మాట్లాడాను కానీ నేనే అతని కూతుందని అయితే చెప్పలేదు. నువ్వేమంటున్నావంటే చిన్నప్పుడు మా నాన్న మా సొంత నాన్న విడిపోయాడు, ఈవిడ ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది, అతను నిన్ను చాలా రకాలుగా హింసించాడు, 21లో ఆయన చనిపోయాడు. నీకు అప్పటికీ తెలిసింది నీకు అసలు సొంత నాన్న ఒక అతను ఉన్నాడు, అలా ఒంటరిగా ఉంటున్నాడు వేరే చోట, అంతేనా? అంతేనండి. నాన్న చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు, పెళ్లి చేసుకోలేదు, ఒంటరిగా బతుకుతున్నాడు. నాన్న నేను నీ కూతురిని అని చెప్పావా? చెప్పలేదు. చెప్పలేక ఏడ్చుకొని వచ్చేసాను. బట్టలిప్పి కొట్టే అంత స్థాయి వరకు వచ్చాడంటే ఆ మూర్ఖుడు. చనిపోయాడు, ఏమనకూడదు. మరి అమ్మ అడ్డుపడేది కాదా? అమ్మ ఎంత అడ్డుపడినా అమ్మని కొట్టేవాడు. అమ్మని కూడా బాధ పెట్టేవాడు. నీకు అమ్మమ్మ తాతయ్య వీళ్ళందరూ ఉంటారు కదమ్మా, ఎవరు నీకు ఇప్పటి వరకు చెప్పలేదా ఇతను మీ తండ్రి కాదు, అసలైనటువంటి తండ్రి ఉన్నాడు అనేది? ఇంతకాలం చెప్పలేదు. మా అమ్మ చనిపోయిందనే అనుకుంటున్నారు వాళ్ళందరూ. మీ అమ్మ కూడా లేదని మీ అమ్మమ్మ తాతయ్య అనుకుంటున్నారా? నువ్వు నా దగ్గరకు వచ్చి నీ బాగా చూసుకుంటాను అనేసి ఫోన్ల మీద 20 ఏళ్ల క్రితం స్టోరీ బెదిరించి చేశాడు. చేసిన తర్వాత మా పాపను పట్టుకొని నేను వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను చాలా నరకం చూపించాడు, చాలా కొట్టడం చేయడం. తర్వాత రూమ్లోకి తీసుకెళ్ళి చిన్న పిల్లని చేసి బట్టలు మామూలు కొట్టడం గట్ట అన్ని చేశాడు. అంత దారుణంగా చేస్తుంటే ఎలా ఊరుకున్నారండి మీరు? బాగా టార్చర్ చేసేవాడు. అటు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేవు, ఇటు భర్త దగ్గరికి వెళ్ళలేవు. లేచిపోయిన వెళ్ళిన వాళ్ళకి ఏం బుద్ధి వస్తుందో అది నీకు బాగా వచ్చింది అనమాట. చిన్నప్పుడు మామూలుగా పుట్టినప్పుడు తీసుకొని మా భార్య మంచి చూసుకునేవాళ్ళు మేడం. చూసుకుంటే చెప్పుకుంటే వెళ్ళిపోయింది. దాని తర్వాత నేను మామూలుగా తాగుడు బానేసి ఒంటరిగా అయిపోయాను. భార్య లేచి వేరే వాడితో వెళ్ళిపోయింది. ఒక పసి మనసుకి బహుశా తండ్రి ప్రేమ కావాలని ఒక ఆశ ఉంటుంది. మీరు అది చూపెట్టుండేవారు కదా, ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? 20 సంవత్సరాలు నరకం చూసి ఏం లేదు, మీరు తాగి ఆ బాధను అలా దిగమింగుకున్నారు కానీ ఇంకో ప్రయత్నం అయితే మీరు చేయలేదు, అంతే కదా? చేయలేదు సార్. నిన్నే చూసే చెయ్యే చాచే ఆ కాలం వచ్చేలే నీ తోడు నీడల్లో. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి మేడం. సార్, మేడం వైష్ణవి గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. వైష్ణవి గారు రండి. వైష్ణవి, ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? మాది వైజాగ్. ఏం చేస్తూ ఉంటావు నువ్వు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. అదే చూస్తే చిన్నపిల్లలా ఉన్నావు, ఇక్కడి వరకు వచ్చావు, ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? మా అమ్మని నాన్నని కలపాలి.
అమ్మని ఓ నాన్నని కలపండి. మీ అమ్మా నాన్న విడిపోయి ఉన్నారా ఇప్పుడు? ఎంతకాలం నుంచి? నేను పుట్టినప్పటి నుంచి. నువ్వు పుట్టిన తర్వాత విడిపోయారమ్మా? పుట్టినప్పటి నుంచి అంటే పుట్టిన తర్వాత. పుట్టిన తర్వాత ఎంతకాలం నుంచి? నీకు ఎన్ని నేను 3 నెలల పిల్లని. సో నువ్వు పుట్టిన దగ్గర నుంచి విడిపోయినట్లు లెక్క, ఎందుకంటే డెలివరీకి మీ అమ్మ వెళ్ళి ఉంటుంది కాబట్టి. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు నీకు? 20 years 19 18 19 ఎంత నీ వయసు? 20. మా నాన్నగారు ముందు బాగానే ఉండేవారు. కాదు, మీ అమ్మ నాన్న నువ్వు చిన్నప్పుడు విడిపోయారు కదా, అంటే అప్పుడప్పుడు వచ్చి కలిసి వెళ్ళేవాళ్ళ మీ నాన్నగారు నిన్ను? మీ అమ్మ చెప్పిందా ముందు బాగానే ఉన్నాం మేమిద్దరం అని? బాగానే చూసుకునేవారు నన్ను. ఆ తర్వాత మారిపోయి మార్కులు రావట్లేదని కొట్టడం, టార్చర్ చూపించేవారు. ఒక్కోసారి బట్టలు లేకుండా కొట్టడం. ఎవరిని కొట్టేవారమ్మా? నాకు అర్థం కాలేదు. నన్నే. నిన్ను కొట్టేవారా? చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు నిన్ను కొట్టేవారు, మార్కులు రావట్లేదని కొట్టారు? పేరెంట్స్ మీటింగ్కి రమ్మన్నా వచ్చేవారు కాదు, మా అమ్మని పంపించేవారు. ఎవరితో నువ్వు నేను రావడానికి అని చెప్పడం, బాగా టార్చర్ చూపించేవారు. 2021లో కోవిడ్ వచ్చింది. వచ్చి మా నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోయారు. అంతకుముందు ఒక గొడవ అయింది. ఆ గొడవ నేను విన్నట్టు మా అమ్మగారికి తెలియదు. అది వెళ్ళి మా అమ్మ దగ్గర అడిగాను, అమ్మ నా కన్న తండ్రి ఎవరు? ఆ రోజు నాన్న నేను మాట్లాడడం విన్నాను. బాది వర్షం పడుతున్నప్పుడు తాగేసి వచ్చి, ఇది నాకు పుట్టలేదు కాబట్టే కదా నువ్వు ఇలా చూస్తున్నావు, అది ఇదని ఎన్నెన్నో మాటలు అన్నారు. నేను అవన్నీ అడిగితే నేను ఇప్పుడు ఏం చెప్పలేనమ్మా అని చెప్పారు మా అమ్మ. గొడవ చేయగా మారం చేయగా చెప్పింది, మీ నాన్నని నేను వదిలేసి వచ్చేసానమ్మా, పెద్దలు ఒప్పించిన పెళ్ళి ఇది, పెళ్ళి చేసుకున్న వాడిని వదిలేసి ప్రేమించిన వాడితో వచ్చేసానని చెప్పారు. నేను నాన్నని చూడాలమ్మా అంటే అడ్రస్ ఇచ్చింది. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మా నాన్న ఒంటరిగా బతుకుతున్నారు. ఒక సర్వే గర్ల్గా వెళ్ళి చూశాను. అక్కడికి వెళ్ళి వాటర్ అడిగితే ఇచ్చారు. గోడ మీద మా అమ్మ నాన్న ఫోటో చూశాను, పెళ్ళి ఫోటో. అది చూసి ఇంకేడ్చుకుంటూ వచ్చి మా అమ్మతో చెప్పాను, అమ్మ నాన్న నిన్ను మర్చిపోలేక చాలా బాధపడుతున్నాడమ్మా, వెళ్ళిపోదామంటే నేను చేసిన తప్పుకి ఈ జన్మలో అతని ముఖం చూడలేనమ్మా, నేను రాలేనని చెప్పింది. ఎలా అయినా మీరే మా అమ్మ నాన్నని కలపాలి మేడం. నువ్వు మీ నాన్నతో మాట్లాడావమ్మా? మాట్లాడాను కానీ నేనే అతని కూతుందని అయితే చెప్పలేదు. నువ్వేమంటున్నావంటే చిన్నప్పుడు మా నాన్న మా సొంత నాన్న విడిపోయాడు, ఈవిడ ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది, అతను నిన్ను చాలా రకాలుగా హింసించాడు, 21లో ఆయన చనిపోయాడు. నీకు అప్పటికి తెలిసింది నీకు అసలు సొంత నాన్న ఒక అతను ఉన్నాడు, అలా ఒంటరిగా ఉంటున్నాడు వేరే చోట, అంతేనా? అంతేనండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.